అర్హులైన వారికి కాకుండా కాంగ్రెస్ నాయకులకే పథకాలు ఇస్తే అధికారులను సైతం ప్రశ్నిస్తామని ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రుణమాఫీ విషయంలో నిజాలు ఒప్పుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రభుత్వం నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళన నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామ సభలన్నీ కూడా ప్రజలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సభలుగానే జరుగుతున్నాయన్నారు. ఎటువంటి హోదా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుల లిస్టు ఎలా తయారు చేస్తారని క్రాంతి కిరణ్ ప్రశ్నించారు. ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం, ఇయ్యలేరు, మీరు ప్రజలు వంచిర్రు, మోసం చేసిర్రు అని చెప్పి మేము చెప్పినాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది, హామీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలామంది అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దబాయించారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు అందరికీ ఇచ్చినాం, ఇంకా ఏది పెండింగ్లో లేదు, మేము ఇయ్యాల్సి అన్నీ ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా? ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సిన ఉంది, మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర్ రాజనరసింహ గారు ఒప్పుకున్నారు. అటు ఒప్పుకున్నారంటే మీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, బట్టి ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా అబద్ధాలు ఆడి ప్రజల్ని తప్పుదో పట్టించి, ప్రతిపక్షాలు తప్పుదో పట్టించి, చివరికి అసెంబ్లీ కూడా తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి అబద్ధాలు ఈ ప్రభుత్వంలో నిజంగా దామోదర్ రాజనరసింహ గారు, మీరు నిన్నటి మాట మీద కట్టుబడి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధాల ప్రభుత్వం నుంచి మీరు బయటికి రండి. ఈ అబద్ధాల